మేము కూడా వాలంటీర్లే బ్రో, మాకేంటి షాకుల మీద షాకులు. సీఎం గారు ఒక షాక్ ఇస్తారు, డిప్యూటీ సీఎం గారు ఒక షాక్ ఇస్తారు, ఇప్పుడు నారా లోకేష్ రెడ్డి గారు ఒక షాక్ ఇస్తారు. కొత్త ప్రభుత్వం వాలంటీర్ల మీద కొత్త ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది. మీరు ఇచ్చిన హామీ 10,000 అవసరం లేదు, 7,000 రూపాయలు ఇచ్చిన మమ్మల్ని తిరిగి ఉద్యోగాలు తీసుకోండి అని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. మళ్ళీ నమ్మే కదా మేమందరము వాలంటీర్లందరూ మీకు ఓటేసాము, మీరు 10,000 రూపాయలు ఇస్తారు, మాకు మంచి ఉద్యోగం చూపిస్తారు, మేము ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటూ ఇంటికాడ ఏదైనా పని చేసుకోవచ్చు అనేసే కదా సార్. దయచేసి మా విన్నపాలను మన్నించి మమ్మల్ని తిరిగి ఉద్యోగాలు తీసుకొని మాకు ఉపాధిని కల్పించాలని కోరుతున్నాము. ఎన్నికల సమయంలో మీరు మాట ఇచ్చారు, 10,000 రూపాయలు జీతం ఇచ్చి వాళ్ళందరికీ ఉద్యోగ భరోసా కల్పిస్తాము అనేసి. డిప్యూటీ సీఎం గారు లోకేష్ రెడ్డి గారు అందరూ హామీ ఇచ్చారు. ఇప్పుడు అందరూ మాట మారుస్తున్నారు. మా జీవిత భవిష్యత్తు ఏంటి సార్, మీరే చూపించండి. డిగ్రీలు చదివాం, ఎంబీఏలు చదివాం, ఎంఏలు చదివాం, పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు లేక ఇంటికాడ ఖాళీగా ఉన్నాం. ఏదో గవర్నమెంట్ చిన్న ఉపాధి వాలంటీర్ రూపంలో మాకు అవకాశం కల్పిస్తే దాన్ని చేసుకుంటూ అలాగే ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఇలాగ షాకులు ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? చిన్నపాటి 20,000 30,000 ఉద్యోగాల కోసం మేము బెంగళూరు చెన్నై వెళ్ళాలా సార్? మీరే దయచేసి మాకు దారి చూపించాలి.